రీనా మేఘ్యా నాయక్ తండాలో హత్య ఏదైతే ఉందో అది కలకలం రేపింది, సంచలనం కూడా రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిజాంపేట మండలం రామచంద్ర తండాకు చెందినటువంటి దశరథ్ గత కొన్ని మాసాల క్రితము మేఘ్యా నాయక్ తండాలో ఒకరి వద్ద డ్రైవర్ గా చేరాడు. ఆ కోణంలోనే అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో గోపాల్ చెందినటువంటి కుటుంబంతో సన్నిహితమయ్యాడు. గోపాల్ బిడ్డ, ఆమె మైనర్. తనతో పాటు కుటుంబంతో పాటు తనకు కూడా చాలా దగ్గరయ్యాడు. సన్నిహితంగా ఉంటున్న విషయం తెలుసుకున్న గోపాల్ చాలా సందర్భాల్లో దశరథ్ను వారించిన విషయం కూడా కుటుంబీకులు చెప్తా ఉన్నారు. అయితే పెద్ద మనుషులు దాకా పోయిన సందర్భంలో కూడా గోపాల్ పెద్ద మనుషులతో కూడా దశరథ్కు చెప్పించి వద్దు, ఇది పద్ధతి కాదని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్రామస్తులు ఇప్పటికే చాలా సార్లు అతనికి చెప్పాము, కానీ అతనికి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతిగా కూడా ఉంది. అయినప్పటికీ ఆయన వ్యక్తిత్వంలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ మార్పు రాలేదు. ఇదే కోణంలో కక్ష పెంచుకున్నటువంటి గోపాల్ తన కూతురుతో ఫోన్ చేయించి 4 రోజుల క్రితం తన కూతురుతో ఫోన్ చేయించి రమ్మని మేఘ్యా నాయక్ తండాకమైనటువంటి జంగల్ తీసుకెళ్లి తనను హత్య చేసినట్టుగా అయితే ఒప్పుకుంటున్న సందర్భం తెలుస్తా ఉంది. అయితే గోపాల్ ఏదైతే బిడ్డకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తను చంపితేనే మనకు ఆ పీడ విరోధ కోణంలోనే ఆలోచనట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసులు పూర్తి స్థాయి విచారణ కూడా చేస్తా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో భార్య సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసుగా నమ్మనటువంటి మిస్సింగ్ కేసు చేసి తదనంతరం పోలీసులు పూర్తి స్థాయి విచారణ అనంతరం ఈ విషయమంతా కూడా బయటికి పొక్కడంతో తాను మేఘ్యా నాయక్ తండకైనటువంటి గోపాల్ నేనే హత్య చేసినట్లుగా పోలీస్ స్టేషన్ నారాయణ పోలీస్ స్టేషన్ పోయి లొంగిపోయి నేనే దశరథను హత్య చేశానని చెప్పుకొని ఒప్పుకున్నాడు. అయితే కుటుంబాన్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇంకా మరింత సమాచారం కూడా విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడైతే కుటుంబం మొత్తం కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాజ్, థ్యాంక్ యూ.